బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్లోని జైపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 6 సజీవ దహనమయ్యారు. జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సిఎన్జి ట్యాంకర్ లారీని ట్రక్ ఢీకొంది. దీంతో జైపూర్ అజ్మీర్ మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే ఉన్న వాహనాలు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే సజీవదహనం కాగా దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఘటనా స్థలంలో 20 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. మరోవైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జైపూర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు వెల్లడించారు. రాజస్థాన్లోని జైపూర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగి 6 సజీవ దహనమయ్యారు. జైపూర్లోని అజ్మీర్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సిఎన్జి ట్యాంకర్ లారీని ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు ట్యాంకర్ నుంచి పక్కనే ఉన్న వాహనాలకు వ్యాపించడంతో దాదాపు 40 వాహనాలు మంటల్లో కాలిపోయాయి. ఈ ప్రమాదంలో 6 అక్కడికక్కడే సజీవ దహనం కాగా దాదాపు 20 మంది గాయపడినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఘటనా స్థలంలో 20 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు నార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆకాశంలో నల్లటి పొగలు కమ్ముకున్నాయి. దీంతో పక్కనే ఉన్న రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రమాదంలో గాయపడిన వారిని సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సవాయ్ మాన్సింగ్ ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి అవసరమైన వైద్య సదుపాయాలు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మరోవైపు ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని జైపూర్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ తెలిపారు. మంటలు పూర్తిగా ఆర్పివేసినట్లు వెల్లడించారు.